నా బ్రతికి ఎంతండి, ఏదో చిన్నోడిని, చిన్న వ్యాపారమా, చిన్న పని, చిన్న జీవితం, చిన్న జీతం, ఏదో అలా అలా బ్రతికేస్తున్నాను, నా గొడవ ఎందుకులేండి, నా బ్రతికేమండి అన్ను ఒకవేళ చిన్నగా మాట్లాడుకుంటే, దేవుడు నిన్ను తలంచుకుంటే, నీ పట్ల కృప చూపిస్తే నిన్ను రాజుగారి ఇంట్లో కూర్చోబెట్టేటంత స్థాయి ఇవ్వగలడు. హల్లెలూయా. నిన్ను నీ ఇంట్లోనే ఉంచేయగలడు, అక్కడి నుంచి తీసుకెళ్లి రాజుగారి ఇంట్లోనే పెట్టగలడు. రెండో విషయం ఏంటంటే, ఎవరైనా ఒకవేళ నిన్ను చిన్న చూపు చూస్తే, ఎవరైనా ఒకవేళ నీ కోసం చిన్నగా మాట్లాడదు, ఈడంతండి, ఈ బ్రతికెంతండి, మనతో మాట్లాడేంత అర్హత ఉందా, వీళ్ళ జీవితం ఎంతండి, గట్టిగా తిప్పు కొడితే మన నెల జీతం అంత ఉండదండి లాస్ట్, ఇలాగా అలాగని చెప్పేసి నిన్నెవరైనా కించపరుస్తుంటే, మీకేముంది, మీ వెనకాల ఏముంది, మీ బ్రతుకులంతా ఇలాగా అలాగని నిన్ను ఎవరైనా అంటే, దేవుడి మధ్యాహ్నం నీకు వాగ్దానం ఇస్తున్నాడు. ఏమిటో తెలుసా? నిన్ను కించపరిచిన వాళ్ళందరి ముందు తీసుకెళ్లి నిన్ను రాజుగారి ఇంట్లో పెడతానంటున్నాడు. హల్లెలూయా.